సో ఏం చెప్తున్నానంటే మరొకసారి వినండి. విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి తీగ చుట్ట కేంద్రం వద్ద ఏర్పడేటువంటి అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతకు సమీకరణ రాబట్టాలి. ఓకే, సో దానికి సంబంధించి మీరు ఈ పటాన్ని గమనించండి. ఇది కరెంటు ప్రవహిస్తున్నటువంటి ఒక వృత్తాకారపు లూప్. ఓకే, ఈ వృత్తాకారపు లూప్ని డిఎల్ పొడవు కలిగినటువంటి స్వల్పాంశాలుగా విభజించినట్లుగా భావించండి. ఒక చిన్న ఎలిమెంట్ డిఎల్ని తీసుకున్నట్లయితే ఇక్కడ డిఎల్ బార్ యొక్క దిశ ఆ బిందు వద్ద గీచినటువంటి స్పర్శరేఖ దిశలో, అంటే ఈ దిశలో ఉంటుంది. అంటే ఇక్కడ స్పర్శరేఖ వ్యాసార్థం లంబంగా ఉంటుందనే విషయం మనకు తెలుసు. అంటే డిఎల్ బార్ ఆర్ బార్ ఒకదానికొకటి పరస్పరము లంబంగా ఉంటాయి కదా. ఇప్పుడు మనకు బయాట్-సావర్ట్ నియమం ప్రకారం స్వల్పాంశము డిఎల్ వల్ల ఓ అనే బిందువు వద్ద, అంటే ఆర్ దూరంలో ఉన్నటువంటి వృత్త కేంద్రం వద్ద అయస్కాంత ప్రేరణకు సమీకరణం తీసుకున్నాం. డిబి ఈజ్ ఈక్వల్ μ0/4π I dl బార్ క్రాస్ ఆర్ బార్ బై ఆర్ క్యూబ్, రైట్? ఓకే, ఇక్కడ డిఎల్ బార్ ఆర్ బార్ రెండు కూడా ఒకదానికోటి పర్పెండిక్యులర్ గా ఉన్నాయి కాబట్టి డిఎల్ బార్ క్రాస్ ఆర్ బార్ అంటే ఏ బార్ క్రాస్ బి బార్ ఫార్ములా ప్రకారంగా దీన్ని రాస్తే మనము దీని యొక్క పరిమాణము డిబి ఈక్వల్ టు μ0/4π I dl sin theta into r by r cube. మన r క్యాన్సిల్ అయిపోయింది. μ0/4π I dl by r square where sin 90 equals to 1. ఓకే, నా తర్వాత మనము నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. You see this, wait for 1 minute. Yes, look here. So dB equal to μ0/4π I dl by r square. కానీ మనకు మొత్తము వృత్తాకార లూపు వల్ల కేంద్రం వద్ద అయస్కాంత ప్రేరణ కావాలి కదా. కాబట్టి ఏం చేయాలి? ప్రతి స్వల్పాంశము డిఎల్ వల్ల వచ్చేటువంటి అయస్కాంత ప్రేరణ డిబి అన్నిటిని కూడా మనము యాడ్ చేయాలి, అంటే ఇంటిగ్రేట్ చేయాలి. సో దేర్ఫోర్ బి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ డిబి, దట్ ఈజ్ కాల్డ్ ఇంటిగ్రల్ μ0 I dl by 4π r square. అంతేనా? సో ఇక్కడ μ0I/4π r square ఇంటిగ్రేషన్ అవుట్ సైడ్ రాశాను, కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రల్ డిఎల్. సో ఈ స్వల్పాంశాలన్నిటిని మనం కూడితే మనకేం చేస్తుందంటే వృత్త పరిధి వస్తుంది. అంటే అది ఇంటిగ్రల్ డిఎల్ ఈక్వల్ టు 2πr, రైట్? ఈ విలువని ఇందులో మనం ప్రతిక్షేపిస్తే బి ఈక్వల్ టు μ0I/4π r square into 2πr విల్ గెట్ μ0I/2r వస్తుంది. μ0I/2r అంటే ఒక వృత్తాకారపు లూపులో, సో వృత్తాకారపు లూపులో ఒకే ఒక చుట్టు ఉన్నట్లుగా భావిస్తే వృత్త కేంద్రం వద్ద అయస్కాంత ప్రేరణ μ0I/2r వచ్చింది. సో ఒకవేళ తీగ చుట్టలో మొత్తం n చుట్లు ఉంటే అప్పుడు కేంద్రం వద్ద అయస్కాంత ప్రేరణకు ఫార్ములా B is equal μ0NI/2r అవుతుంది. ఇక్కడ ఫార్ములా గమనిస్తే ఒక విద్యుత్ ప్రవహించే తీగ చుట్ట కేంద్రం వద్ద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత అనేది ఏ అంశాల మీద ఆధారపడుతుంది అంటే B directly proportional to N, B directly proportional to I, inversely proportional to R. అంటే తీగ చుట్టలో చుట్ల సంఖ్య ఎక్కువగా ఉంటే B విలువ ఎక్కువగా ఉంటుంది. తీగ చుట్టలో ప్రవహించే కరెంటు పరిమాణం ఎక్కువగా ఉంటే కేంద్రం వద్ద అయస్కాంత క్షేత్ర తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే తీగ చుట్ట వ్యాసార్థం తక్కువగా ఉంటే మనకు అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత ఎక్కువగా ఉంటుందనే అంశము దీన్ని బట్టి మనకు స్పష్టం అవుతుంది. ఓకే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్, రైట్? సో ద నెక్స్ట్ అప్లికేషన్ ఏంటంటే బయాట్-సావర్ట్ నియమం యొక్క రెండవ అనువర్తనము చూద్దాం. ఒక విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి వృత్తాకారపు తీగ చుట్ట యొక్క అక్షం మీద ఏదైనా బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతని ఎట్లా కనుక్కోవాలి, రైట్? ఇప్పుడు పటాన్ని మీరు గమనించండి. ఇది కరెంటు ప్రవహిస్తున్న ఒక వృత్తాకారపు తీగ చుట్ట. దీని యొక్క వ్యాసార్థము స్మాల్ ఏ, రైట్? ఇది దీని యొక్క అక్షం. సో కేంద్రం గుండా పోయేటువంటి అక్షం మీద దాని కేంద్రము నుంచి x దూరంలో P అనే బిందువు తీసుకున్నాం.
ఇక్కడ పి బిందువు వద్ద అయస్కాంత క్షేత్ర తీవ్రతని మనం నిర్ణయించాలి. దానికి ఏం చేస్తున్నామంటే ఈ యొక్క వృత్తాకారపు లూపుని డిఎల్ పొడవు కలిగినటువంటి అనేకమైన స్వల్పాంశాలుగా విభజించినట్లుగా భావిద్దాం. ఇక్కడ ఒక స్వల్పాంశము డిఎల్ తీసుకున్నాం. ఈ స్వల్పాంశం యొక్క డైరెక్షన్ ఇక్కడ డిఎల్ బార్ డైరెక్షన్ అంటే ఇక్కడ స్పర్శరేఖ దిశలో ఉంటుంది. అంటే ఇక్కడ మన పటంలో ఇట్లా స్లోప్ కనిపిస్తుంది, కానీ యాక్చువల్గా డిఎల్ బార్ ఈ ఆర్ బార్ ఒకదానికోటి పరస్పరం లంబంగా ఉంటాయి. అంటే డిఎల్ బార్ కి ఆర్ బార్ మధ్య యాంగిల్ 90 degrees ఉంటుంది. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. ఇక్కడ ఈ అక్షానికి ఆర్ బార్ కి మధ్యలో ఇక్కడ యాంగిల్ వచ్చేసి దీన్ని తీటా అనుకున్నాం. ఈ యాంగిల్ తీటా అనుకుంటే ఈ డిఎల్ స్వల్పాంశం వల్ల ఇక్కడ పి బిందువు వద్ద అయస్కాంత క్షేత్ర తీవ్రత డిబి, దిస్ వన్ ఇక్కడ చూపించాను కిందకి. దీన్ని రెండు అంశాలుగా విడగొడితే ఒకటి డిబి సైన్ తీటా అంశము అక్షం వెంబడి ఉంటుంది, డిబి కాస్ తీటా అంశం అక్షానికి లంబంగా కింది వైపు పనిచేస్తుంది. అదేవిధంగా ఈ వృత్తాకారపు లూపులో ఈ డిఎల్ స్వల్పాంశానికి ఖచ్చితంగా ఎదురుగా సిమెట్రికల్ గా సౌష్ఠవంగా అంతే పొడవు కలిగినటువంటి వేరొక స్వల్పాంశాన్ని ఊహిద్దాం. దీనివల్ల పి వద్ద అయస్కాంత క్షేత్ర తీవ్రత ఈ దిశలో ఉంటుంది. సో ఇక్కడ ఈ లైన్ కి ఇక్కడ అక్షాని మధ్య యాంగిల్ ఇది కూడా సేమ్ తీటా ఉంటుంది. ఇక్కడ ఈ యాంగిల్ తీటా ఉంటే జామెట్రీ రీత్యా ఇక్కడ కూడా యాంగిల్ తీటా ఉంటుంది, పటంలో చూపించాను. ఈ డిబి బార్ అంశాన్ని మళ్ళీ మనము రిజల్యూషన్ రెండు అంశాలుగా విడగొడితే డిబి సైన్ తీటా అంశము అక్షం వెంబడి పనిచేస్తుంది, డిబి కాస్ తీటా అంశము అక్షానికి లంబంగా ఊర్ధ్వ దిశలో పనిచేస్తుంది. అంటే ఈ పై వైపు పనిచేసే డిబి కాస్ తీటా, కింది వైపు పనిచేసే డిబి కాస్ తీటా, ఈ రెండు అంశాలు పరిమాణంలో సమానంగా ఉండి వ్యతిరేక దిశలో ఉండటం వల్ల ఇవి ఒకదాన్ని ఒకటి రద్దు చేసుకుంటాయి. అంటే కేవలం డిబి సైన్ తీటా అంశాలు మాత్రం ఒకదానికోటి కూడబడతాయి. అంటే ఒక చిన్న స్వల్పాంశం వల్ల అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత ఇక్కడ డిబి సైన్ తీటా ఉంటుంది. అన్ని ఈ వెర్టికల్ కాంపోనెంట్స్ అంటే క్షితిజ లంబాంశాలన్నీ కూడా ఒకదాని చేత ఒకటి రద్దు చేయబడతాయి సిమెట్రీ ఎలిమెంట్ చేత. కేవలం డిబి సైన్ తీటా అంశాలు మాత్రమే అక్షం వెంబడి పనిచేసి వాటి మూలంగా పి వద్ద ఫలిత అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత అనేది నిర్ధారించబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ పి వద్ద ఫలిత అయస్కాంత క్షేత్ర తీవ్రత కోసము మనం ఏం చేయాలా? బి ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ డిబి సైన్ తీటా. ఓకే, సో మనకేంటి ఇది కదా, మనకు బయాట్ సావర్ట్ నియమం ప్రకారం డిబి బార్ ఈక్వల్ మ్యూ నాట్ బై 4 π ఐ డిఎల్ బార్ క్రాస్ ఆర్ బార్ బై ఆర్ క్యూబ్ కదా. సో దాని యొక్క పరిమాణం మాత్రమే తీసుకుంటే డిబి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ బై 4 π ఐ డిఎల్ బై ఆర్ స్క్వేర్, ఐడిఎల్ బై ఆర్ స్క్వేర్. కానీ యాక్చువల్గా మనకు పి వద్ద ఫలిత అయస్కాంత క్షేత్ర తీవ్రత బి ఈక్వల్ ఇంటిగ్రల్ ఆఫ్ డిబి సైన్ తీటా, బి ఈక్వల్ ఇంటిగ్రల్ ఆఫ్ డిబి సైన్ తీటా. సో ఇప్పుడు మీరు ఈ స్లైడ్ ని గమనించండి. బి ఈక్వల్ ఇంటిగ్రల్ ఆఫ్ డిబి సైన్ తీటా, రైట్. సో ఇంటిగ్రల్ డిబి వాల్యూని సబ్స్టిట్యూట్ చేశాను, మ్యూ నాట్ బై 4 π ఐడిఎల్ బై ఆర్ స్క్వేర్ సైన్ తీటా. ఇందులో కాన్స్టెంట్ అవుట్ సైడ్ రాశాను, మ్యూ నాట్ ఐ బై 4 π ఆర్ స్క్వేర్ ఇంటిగ్రల్ డిఎల్ సైన్ తీటా. ఓకే, సో దట్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఐ బై 4 π ఆర్ స్క్వేర్ డిఎల్. కానీ మనకు పటంలో నుంచి సైన్ తీటా ఈక్వల్ టు ఏ బై ఆర్ అవుతుంది, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఈ ఏ బై ఆర్ కూడా అవుట్ సైడ్ రాస్తే మ్యూ నాట్ బై 4 π ఐఏ బై ఆర్ క్యూబ్ ఇంటిగ్రల్ డిఎల్ అవుతుంది. ఇంటిగ్రల్ డిఎల్ అంటే అన్ని స్వల్పాంశాలను మనం కూడితే మనకు వృత్త పరిధి 2πa అవుతుంది కదా. సో ఇక్కడ ఇంటిగ్రల్ డిఎల్ బదులుగా 2πa ని ప్రతిక్షేపించాను. అంతేకాకుండా పటంలో ఆర్ స్క్వేర్ ఈక్వల్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కనుక ఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈ విలువని పై సమీకరణంలో మనము ప్రతిక్షేపిస్తే బి ఈజ్ ఈక్వల్ మ్యూ నాట్ బై 4 π ఐఏ ఇంటూ 2πa by root of a square plus x square whole cube, that equal mu naught I a square by 2 into a square plus x square whole power 3/2. ఇది ఈ సమీకరణం ఏం చూపిస్తుంది అంటే ఒక వృత్తాకారపు లూపు, విద్యుత్ ప్రవహిస్తున్న వృత్తాకారపు లూపు యొక్క అక్షం మీద
దాని కేంద్రము నుండి x దూరంలో ఉన్నటువంటి బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతను సూచిస్తుంది. అయితే వృత్తాకారపు తీగ చుట్టలో ఒకవేళ n చుట్లు గనక ఉంటే అప్పుడు ఈ ఫార్ములాలో పైన న్యూమరేటర్లో n రాస్తాము. దెన్ b is equal μ0 ni a square by 2 into a square plus x square whole power 3/2. ఓకే, సో దీంట్లో మనం కొన్ని కేసెస్ ని ఇక్కడ మనం డిస్కస్ చేయొచ్చు. తీగ చుట్ట యొక్క కేంద్రం వద్ద అంటే x is equal to 0 అవుతుంది. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ డినామినేటర్ లో 2a square whole power 3/2 అంటే a క్యూబ్ అవుతుంది. ఈ a స్క్వేర్ క్యాన్సిల్ కాగా అప్పుడు b is equal μ0 ni by 2a అవుతుంది. అంటే వృత్తాకారపు తీగ చుట్ట యొక్క కేంద్రం వద్ద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత b ఈక్వల్ μ0 ni by 2r. ఇది ఇంతకు ముందు మనము డైరెక్ట్ గా బయాట్-సావర్ట్ నియమం నుంచి ఆ డెరివేషన్ చేసాం. ఇందులో n is equal to 1 అయితే ఒకే ఒక లూప్ అంటే ఒక చుట్టు కలిగినటువంటి ఒక లూప్ కేంద్రం వద్ద ప్రేరణ μ0 i by 2r అవుతుంది. ఓకే, రెండవది సెకండ్ కేసు చూడండి. x వెరీ మచ్ గ్రేటర్ దాన్ a అయితే, x ఈస్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ A అయితే అప్పుడు x స్క్వేర్ తో పోలిస్తే మన a స్క్వేర్ ను ఉపేక్షించవచ్చు కదా. అప్పుడు b is equal μ0 ni a square by 2x cube అవుతుంది. ni a square by 2x cube లో పైన కింద మీరు పై తో మల్టిప్లై చేయండి. అప్పుడు μ0 ni pi a square by 2pi x cube అవుతుంది. కానీ పై ఇంటూ ఏ స్క్వేర్ అంటే తీగ చుట్ట యొక్క తల వైశాల్యం అవుతుంది, ఏరియా ఆఫ్ ద కాయిల్. అప్పుడు μ0 ni క్యాపిటల్ A, ni క్యాపిటల్ A అంటే తీగ చుట్ట యొక్క విద్యుత్ ద్విధ్రువ భ్రామకము అని రాయొచ్చు. అంటే μ0 క్యాపిటల్ M by 2pi x క్యూబ్ అవుతుంది. ఇక్కడ b ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు x క్యూబ్ అవుతుంది. ఓకే, తీగ చుట్ట యొక్క కేంద్రం వద్ద మనకు అయస్కాంత ప్రేరణ b ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r. x వెరీ మచ్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ A స్మాల్ a అయితే b ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు x క్యూబ్ అని మనకు తెలుస్తుంది. సో మనకు వచ్చిన b is equal μ0 క్యాపిటల్ M by 2pi x క్యూబ్ లో పైన కింద 2 తో మల్టిప్లై చేస్తే మీకు ఏమొస్తుంది? b is equal μ0 by 4pi 2m by x క్యూబ్ అవుతుంది. ఇది మామూలు యొక్క విద్యుత్ ద్విధ్రువం యొక్క అక్షం మీద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతకు సమీకరణం అవుతుంది. ఒక విద్యుత్ డైపోల్ యొక్క అక్షం మీద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతకు మనకు సమీకరణం ఏంటి? μ0 by 4pi 2m by x క్యూబ్ అవుతుంది. మరి ఇక్కడ ఈ సమీకరణంలో కూడా మనకు అదే ఫార్ములా వచ్చింది. ఎప్పుడు x వెరీ మచ్ గ్రేటర్ దాన్ a అయితే, అంటే తీగ చుట్ట కేంద్రము నుండి అక్షం మీద చాలా దూరంలో ఉన్న బిందువుని పరిగణించినప్పుడు ఆ తీగ చుట్ట ఒక విద్యుత్ డైపోల్ గా పనిచేస్తుంది అనే అంశము దీన్ని బట్టి మనకు రుజువు అవుతుంది. అంటే దూరంగా ఉన్నటువంటి బిందు అక్షం పైన కేంద్రము నుంచి దూరంగా ఉన్నటువంటి బిందు విషయంలో విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి తీగ చుట్ట ఒక అయస్కాంత ద్విధ్రువములాగా అయస్కాంత డైపోల్ గా ప్రవర్తిస్తుంది అనే అంశము మనకు స్పష్టం అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి మనము అయస్కాంత ప్రేరణ దూరంతో ఎలా మారుతుంది అనేది మనకు గనక గమనించినట్లయితే తీగ చుట్ట యొక్క కేంద్రం వద్ద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత గరిష్టంగా ఉండి మీకు దీనిని గ్రాఫ్ లో చూపిస్తాను. ఎస్, మామూలుగా ఇప్పుడు మనకు ఇది తీగ చుట్ట యొక్క కేంద్రం కదా. ఇప్పుడు మనం గ్రాఫ్ ఎట్లా ఉంటుందో చూద్దాం. సో ఈ గ్రాఫ్ వచ్చేసి ఈ విధంగా మారుతుంది, రైట్. అంటే ఇక్కడ సో ఇది ఏం చూపిస్తుందంటే ఇక్కడ x is equal to 0 అంటే తీగ చుట్ట కేంద్రం వద్ద మీకు ప్రేరణ గరిష్టంగా ఉంటుంది. సో ఇటువైపు అక్షము కేంద్రం నుంచి అక్షం వెంబడి వెళ్తూ ఉంటే అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత క్రమంగా తగ్గుతూ ఇక్కడ x is equal to a by 2 వద్ద నీకు ఆల్మోస్ట్ కాన్స్టెంట్ అవుతుంది. అంటే ప్యారలల్ టు x యాక్సిస్ అవుతుంది, x అక్షానికి సమాంతరంగా. ఇటువైపు కూడా అంతే, ఇది x is equal to -a by 2 వద్ద ఆ తర్వాత ఆల్మోస్ట్ క్షేత్ర తీవ్రత స్థిరంగా ఉంటుంది. ఈ సూత్రాన్ని ఉపయోగించి
హెల్మ్హోల్ట్జ్ అనేటువంటి శాస్త్రవేత్త 2 వృత్తాకారపు తీగ చుట్టలను పరిగణించి అతను ఏకరీత అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేయడానికి ఒక పరికరాన్ని తయారు చేశాడు. దాన్ని హెల్మ్హోల్ట్జ్ గ్యాల్వనామీటర్ అంటాం. సో ఈ సూత్రము హెల్మ్హోల్ట్జ్ గ్యాల్వనామీటర్లో ఉపయోగపడుతుంది. ఓకే, ఇక్కడ నేనేం చెప్తున్నాను, ఎక్స్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ ఏ అయితే, ఎక్స్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ ఏ అయినప్పుడు ఇక్కడ బి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్ క్యూబ్ అనే విషయము గమనించండి. ఎక్స్ క్యూబ్. ఓకే, రైట్. అండ్ విద్యుత్ ప్రవహించేటువంటి తీగ చుట్ట దూరంగా ఉన్నటువంటి బిందువుకి ఒక అయస్కాంత ద్విధ్రువంగా భావించటం జరుగుతుంది. ఓకే, అంటే మనము ఈ క్లాస్లో మనము డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంటి? ఫస్ట్, ఒక అయస్కాంత క్షేత్రం విద్యుత్ ప్రవాహం వల్ల అయస్కాంత క్షేత్ర ప్రభావం ఎలా ఉంటుంది, లేదా అయస్కాంత క్షేత్ర ఫలితాలు ఎలా ఉంటాయి. సో ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంటంటే, అయర్స్టడ్ ప్రయోగం ఏంటి, దానివల్ల విద్యుత్ క్షేత్రానికి అయస్కాంత క్షేత్రానికి మధ్య ఉన్న సంబంధము గురించి డిస్కస్ చేశాము. ఒక విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి వాహకం వల్ల ఏర్పడేటువంటి అయస్కాంత క్షేత్రంలో అయస్కాంత బలరేఖలు ఏ విధంగా అమరి ఉంటాయి, ఆ అయస్కాంత బలరేఖల దిశను తెలుసుకోవడానికి ఏమేమి నిబంధనలు ఉపయోగిస్తాం అంటే, ఒకటి ఆంపియర్ ఈత నిబంధన, తర్వాత ఆంపియర్ కుడి చేతి బొటనవేలు నియమము, మ్యాక్స్వెల్ కార్క్ స్క్రూ నియమాన్ని ఉపయోగిస్తాం. ఇది అయస్కాంత బలరేఖల దిశను తెలుసుకోవటానికి. తర్వాత అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత యొక్క పరిమాణాన్ని నిర్ణయించడానికి బయాట్ సావర్ట్ నియమాన్ని ఉపయోగిస్తాం. ఒక కరెంటు ప్రవహించే వాహకానికి సమీపంలో ఏ బిందువు వద్దనైనా కూడా అయస్కాంత క్షేత్ర తీవ్రతకు సమీకరణము వీళ్ళు ప్రతిపాదించడం జరిగింది. అది dB bar is equal to mu0/4 I into dl bar cross r cap by r square, రైట్. సో మొత్తం వాహకం వల్ల అయస్కాంత ప్రేరణ దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకు దానికి సంబంధించినటువంటి సమీకరణం వస్తుంది. అది ఇంటిగ్రల్ dB ఈక్వల్ mu0/4 ఇంటిగ్రల్ I dl bar cross r cap by r square, రైట్. సో తర్వాత బయాట్ సావర్ట్ నియమాన్ని అనువర్తించి విద్యుత్ ప్రవహించేటువంటి తీగ చుట్ట కేంద్రం వద్ద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతని ఎలా నిర్ణయించవచ్చు అనేది డిస్కస్ చేసాం. సో దాంట్లో మనం ఫైనల్గా మనకు వచ్చినటువంటి సమీకరణము, తీగ చుట్ట యొక్క కేంద్రం వద్ద అయస్కాంత ప్రేరణ B ఈక్వల్ టు mu0NI/2R. ఇక్కడ N అనేది చుట్ల సంఖ్య, R తీగ చుట్ట వ్యాసార్థము, I తీగ చుట్టలో ప్రవహించే కరెంటు. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి, విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి తీగ చుట్ట, విద్యుత్ ప్రవహించేటువంటి తీగ చుట్టలో విద్యుత్ ప్రవాహం ఈ దిశలో ఉంది అనుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ కేంద్రం వద్ద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత అంటే, ఇక్కడ మీరు మన కుడి చేతిని మిగిలిన వేలు ముడిచి ఇలా బొటన వ్రేలును చాచినట్లుగా భావిస్తే, బొటన వ్రేలు చూపించే దిశ కేంద్రం వద్ద అయస్కాంత క్షేత్ర దిశ అవుతుంది. అంటే విద్యుత్ ప్రవాహము ఈ దిశలో ఉన్నప్పుడు అయస్కాంత క్షేత్ర తీవ్రత ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఒకవేళ విద్యుత్ ప్రవాహ దిశ ఆపోజిట్ లో ఉంటే, ఈ దిశలో ఉందనుకోండి, ఆ దిశలో కుడి చేతి వేళ్ళు మిగిలిన వేలు ఉండేట్లుగా ఈ విధంగా మీరు ముడిచినట్లయితే బొటన వ్రేలు చూపించే దిశ అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్ర దిశ అవుతుంది. అంటే అప్పుడు ఇక్కడ కేంద్రం వద్ద B బార్ డైరెక్షన్ ఈ తీగ చుట్ట తలానికి లంబంగా లోపలి వైపు ఉంటుంది. విద్యుత్ ప్రవాహ దిశ ఎలా ఉన్నప్పుడు తలానికి లంబంగా బయటి వైపు ఉంటుంది. విద్యుత్ ప్రవాహ దిశ ఈ డైరెక్షన్ లో ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది. విద్యుత్ ప్రవాహ దిశ ఈ డైరెక్షన్ లో ఉన్నప్పుడు తీగ చుట్ట తలానికి లంబంగా లోపల వైపు ఉంటుంది. మీరు దీన్ని కుడి చేతి బొటన వ్రేలి యొక్క మిగిలిన వేలను ముడుస్తూ కుడి చేతి యొక్క వేళ్లను ముడిచి బొటన వేలును చాచటం ద్వారా బొటన వేలు సూచించే దిశను బట్టి ఆ తీగ చుట్ట యొక్క కేంద్రం వద్ద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత దిశను చెప్పటం సాధ్యమవుతుంది. ఆ తర్వాత తీగ చుట్ట యొక్క అక్షం మీద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతకు సమీకరణ ఉత్పాదించాము. సో దాంట్లో మనం ఫైనల్ గా వచ్చినటువంటి ఈక్వేషన్ mu0NIA² 2 into A² plus X² whole power 3/2. సో దాంట్లో రెండు సందర్భాల గురించి డిస్కస్ చేసాం.
తీగ చుట్ట యొక్క కేంద్రం వద్ద B is equal to V0 Ni by 2R. తీగ చుట్ట మీద పరిగణించినటువంటి బిందువు వ్యాసార్థంతో పోలిస్తే చాలా దూరంలో ఉన్నటువంటి బిందువుని పరిగణించినప్పుడు అప్పుడు తీగ చుట్ట అయస్కాంత ద్విధ్రువానికి తుల్యంగా ఉంటుంది. దెన్ B is equal to V0 by 4 pi 2m by x cube అవుతుంది. ఇది మనం ఈ తరగతిలో నేర్చుకున్నటువంటి అంశాలు. థ్యాంక్ యూ.